హాయ్ ఐనాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సౌత్ కొరియన్ కామెడీ ఫిల్మ్ అయిన స్లో వీడియో అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీసీటీవీ కంట్రోల్ సెంటర్లో ఇద్దరు మహిళలు తమ కొత్త సహోద్యోగి గురించి మాట్లాడుతున్నారు. అతను ఆఫీస్లో కూడా కళ్లద్దాలు పెట్టుకుని ఉంటాడు. వాళ్లకు వింతగా అనిపిస్తుంది. అప్పుడే మానిటర్లో ఇద్దరు దొంగడు పరిగెత్తడం కనిపిస్తుంది. బాస్కి చెప్పి వెంటనే పోలీసులను పిలుస్తారు. అందరూ కెమెరాల ద్వారా దొంగల్ని వెంబడిస్తారు. కాని వాళ్ళు ఎటు వెళ్లారో తెలియడం లేదు. అందరూ ఆశ వదిలేసుకుంటున్నారు. అప్పుడు ఆ కొత్త సహోద్యోగి ఒక వీడియో క్లిప్ చూపిస్తాడు. దొంగలు ఒక సందులో దాక్కున్నారు. అతని సహాయంతో పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ సహోద్యోగి పేరు ఎవో జాంగ్బూ. అతనికొక అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉంది. అన్నీ నెమ్మదిగా కనిపిస్తాయి. ఆ సామర్థ్యం వల్లే వేగంగా పరిగెత్తిన దొంగలు ఎటు వెళ్లారో అతను చూడగలిగాడు. జాంగ్బూ 5వ తరగతిలో ఉన్నప్పుడు తన చిన్ననాటి నచ్చిన అమ్మాయి బ్యాంగ్జూమీతో రీలే పందెంలో పాల్గొన్నాడు. అప్పట్నుండే అతనికి అన్నీ నెమ్మదిగా కనిపించడం మొదలైంది. తల్లిదండ్రులు డాక్టర్ సియాక్ దగ్గరికి తీసుకెళ్లారు. అతనికి డైనమిక్ విజువల్ అక్యూటీ అనే అరుదైన వ్యాధి ఉందని చెప్పాడు. కదిలే వస్తువులని సాధారణ మనుషులు చూడలేని విధంగా సూక్ష్మంగా చూడగలిగే శక్తి అది. జాంగ్బూకి ప్రపంచమంతా నెమ్మదిగా కనిపిస్తుంది. నిరూపణగా డాక్టర్ వేగంగా బేస్ బాల్ విసిరాడు. జాంగ్బూ అవలీలగా పట్టుకున్నాడు. కళ్ళు సుఖంగా ఉండేందుకు ఎప్పుడూ కళ్లద్దాలు పెట్టుకోమని సలహా ఇచ్చాడు. వ్యాధి నిర్ధారణ తర్వాత జాంగ్బూ తండ్రి చికిత్స కోసం డబ్బు సంపాదించేందుకు విదేశాలకు వెళ్ళిపోయాడు. జాంగ్బూ తల్లి మరియు చెల్లెలతో ఇంట్లో ఉండిపోయాడు. ఈ వ్యాధి తనకి వరమూ శాపమూ రెండూ అని జాంగ్బూ అంటాడు. గాలికి అమ్మాయిల దుస్తులెగిరేది నెమ్మదిగా చూడగలిగేవాడు. కాని కళ్లద్దాల వల్ల బడిలో వేధింపులు భరించాల్సి వచ్చేది. అప్పుడతని ఒకే ఒక స్నేహితురాలు సూమి. ఆమె పట్ల అతనికి ప్రేమ కలిగింది. కాని సమయం గడిచే కొద్దీ సూమి కూడా అతని వల్ల వేధింపులకి గురైంది. చివరికి ఆమె అతన్ని వదిలేసింది. తర్వాత జాంగ్బూకి ఒక్క స్నేహితుడూ లేకుండా పోయాడు. చూపు పూర్తిగా పోతే బాగుందననిపించి రోజంతా టీవీ చూస్తుండేవాడు. చూపు అంత తగ్గలేదు కానీ కొరియన్ నాటకాల పిచ్చి అంటుకుంది. నాటకాల్లో నటులని చూసి మాట్లాడే విధానాలన్నీ నేర్చుకున్నాడు. కాని ఇంటి బయట వెళ్లి ఉపయోగించే అవకాశమే రాలేదు. పండుగలకి కూడా తండ్రి డబ్బు ఆదా చేసేందుకు తిరిగి రాలేదు. ఒకరోజు పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో తండ్రి చనిపోయాడు. అన్నీ వృధా అయిపోయాయి. తర్వాత జాంగ్బూకి నమ్మకమైన వ్యక్తి డాక్టర్ సియాక్ మాత్రమే. గది వదిలి బయట ప్రపంచాన్ని చూడమని, కుటుంబానికి డబ్బు సహాయం చేయమని సలహా ఇచ్చాడు. అందుకే జాంగ్బూ సీసీటీవీ కంట్రోల్ సెంటర్లో పనిచేయడం మొదలుపెట్టాడు. తెరమీద మనుషులను చూడడం ఇష్టమని అంటాడు. నాటకాల్లాగే అనిపిస్తుంది కానీ ఇక్కడ అందరూ ముఖ్య పాత్రధారులే అని మనసులో చెప్పుకుంటాడు. సహోద్యోగి బ్యాంగ్సూ బాస్తో జాంగ్బూ గురించి మాట్లాడతాడు. చాలా మూసుకుపోయి ఉంటాడని, ఎవరితోనూ మాట్లాడ్డని అంటాడు. అయినా ప్రతిభ గలవాడు కాబట్టి తను చూసుకుంటాడని చెప్తాడు. బ్యాంగ్సూ పక్కన కూర్చుని జాంగ్బూతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తాడు. అయితే సిగ్గరి జాంగ్బూ అన్ని జవాబులు మనసులో చెప్పుకుంటాడు కానీ నోటితో మాట్లాడ్డు. మానిటర్లో మనుషులు చూస్తూ వాళ్ళు ఒక చోటుకి వెళ్లడానికి ఎన్ని అడుగులు వేస్తారో లెక్కిస్తున్నాడు. బ్యాంగ్సూకి వింతగా అనిపించినా ఏమీ అడగలేదు. అతన్ని సామాజికంగా చేర్చేందుకు బ్యాంగ్సూ అడుగుతాడు, ప్రేస్ ఉందా అని. ఇది జాంగ్బూకి సూమిని గుర్తు చేసింది. మర్నాడే ఆమె ఇంటికి వెళ్తాడు. సూమి ఇప్పుడు అందమైన యువతైంది. కాని అప్పులు వేధిస్తున్నాయి. అప్పుల వసూలుదారుడు ఇల్లమ్మేసి డబ్బు చెల్లించమని నసపెడుతున్నాడు. జాంగ్బూ దూరం నుండి చూస్తాడు కాని మాట్లాడడానికి ధైర్యం చాలదు. ఆ రోజు నుండి రోజు సీసీటీవీ కెమెరాల ద్వారా ఆమెను చూస్తూ దినచర్య గుర్తుపెట్టుకుంటాడు. రాత్రి ఆమె కాఫీ దుకాణం ముందు సోడా తాగుతుంది. జాంగ్బూ కూడా అదే చేస్తాడు. దారిలో పాత సోఫా చూసి ఆమె ఆసక్తిగా చూడడం గమనిస్తాడు. మర్నాడే ఆ సోఫాని కాఫీ దుకాణం ముందు తెచ్చిపెడతాడు. సూమి చూసి పట్టించుకోదు. మర్నాడు భారీ వర్షంలో ఆమె బస్టాప్లో చిక్కుకుంటుంది. జాంగ్బూ మానిటర్లో చూసి బ్యాంగ్సూతో కలిసి సహాయం చేయడానికి వెళ్తాడు. నాటకాల్లో లాగా గొడుగు పట్టుకుంటాడు. సూమి అతన్ని చింపిరి మొగుడు అని పిలిచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరూ డాక్టర్ సియాక్ దగ్గరికి వెళ్తారు. సూమిని ఎలా ఆకట్టుకోవాలని డాక్టర్ పూలివ్వమని సలహా ఇస్తాడు. మర్నాడు సూమి సంగీత నాటక ఆడిషన్కి ఆలస్యమవుతుంది. మేనేజర్కి ఫోన్ చేసి రోడ్ మీదనే పాట పాడి ఆడిషన్ ఇస్తుంది. అందమైన పాట వింటూ చుట్టూ ఉన్నవాళ్లు నోళ్లు తెరుచుకుని చూస్తున్నారు. జాంగ్బూ కూడా పూలగుత్తి తీసుకుని అక్కడికి వస్తాడు. పాట అయిన తర్వాత పూలిస్తాడు. కాని సూమి ఆసక్తి చూపించదు.
రేమెన్ ప్యాకెట్ ఇస్తే సంతోషంగా తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది. జాంగ్బూ ఆమె పేరు పిలిచి తన్ని పరిచయం చేసుకుంటాడు. చిన్నప్పటి స్నేహితుడిని అని. కాని ఆమె చెప్తుంది తన పేరు ఓ సూమీ అని, బ్యాంగ్ సూమీ కాదు అని. జాంగ్బూ తప్పుడమ్మాయిని అంతకాలం వెంబడించాడు. కాని ఆమె పట్ల అతని మనసు ఇప్పటికే మారిపోయింది. ఆ సాయంత్రం ఇద్దరూ అనుకోకుండా ఒకచోట కలుస్తారు. సూమీ సంచులు మోయమని జాంగ్బూని పురమాయిస్తుంది. వెళ్లే ముందు అడుగుతుంది, బ్యాంగ్ సూమిని ఎందుకు వెతుకుతున్నావని. చిన్నప్పుడు ఇష్టం అని చెప్తాడు. మర్నాడు పనిలో జాంగ్బూ మానిటర్లో సూమీకి ఫోనొస్తుంది. సంగీత నాటకంలో పాత్రతరు దొరికిందని చెప్తున్నారు. ఆమె రోడ్ మీదనేదనే గంతులు వేస్తూ నాచుతుంది. జాంగ్బూ తెరమీద చూస్తూ నవ్వుతాడు. ఆ రాత్రి సూమీ పక్క రోడ్ హోటల్లో సంతోషం జరుపుకుంటుంది. జాంగ్బూ బయట నుండి చూడడం ఆమె గమనిస్తుంది. లోపలికి రమ్మంటుంది. మాటల మధ్యలో నాటకం స్క్రిప్ట్ చూపిస్తుంది. జాంగ్బూ ఆమె నటనని మెచ్చుకుంటాడు. తన ప్రతిభ కూడా చూపిస్తాడు. విసిరిన చెంచాలన్నీ అవలీలగా పట్టుకుంటాడు. హోటల్ అంతా ఆశ్చర్యపోతారు. మర్నాడు జాంగ్బూ సూమీ ఇంటి చుట్టూ నడుచుకుంటూ అడుగులు లెక్కిస్తాడు. బ్యాంగ్సూ చూసి అర్థం చేసుకుంటాడు, దారులు గుర్తుపెట్టుకుంటున్నాడని. ఇంటికి వెళ్తున్న సూమీ జాంగ్బూని ఎదురుపడుతుంది. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ మాట్లాడతారు. అతని పని గురించి అడుగుతుంది. సీసీటీవీ సెంటర్లో పనిచేస్తాడని, రోజంతా మనుషులను చూస్తాడని తెలుసుకుంటుంది. సూమీ ఎప్పుడు చూసే కాఫీ దుకాణం ముందు ఆగుతారు. ఆ దుకాణం యజమానికి తను ఇష్టపడుతున్నానని, అతని దగ్గర కారుందని సంతోషంగా చెప్తుంది. జాంగ్బూ అసూయతో ఆ యజమానిని చాలాసేపు చూస్తాడు. ఆమెను ముగ్ధురాల్ని చేయాలంటే కారులో తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆఫీస్లో అందర్నీ కారుందా అని అడుగుతాడు. కాని ఎవరిదగ్గరా లేదు. ఇంటికి వెళ్తున్న సూమిని అప్పుల వసూలుదారుగా వేధిస్తాడు. డబ్బు ఇవ్వకపోతే కొడతానని బెదిరిస్తాడు. జాంగ్బూ మరియు బ్యాంగ్సు సరిగ్గా అప్పుడే వచ్చి ఆమెను రక్షిస్తారు. జాంగ్బూ పనికి తిరిగి వచ్చాక సూమీ ఒక కెమెరా వైపు చూసి గట్టిగా థ్యాంక్యూ అని అరుస్తుంది. అతను అవతలు చూస్తున్నాడని తెలుసు కాబట్టి. సాయంత్రం పార్కులో చాలాసేపు మాట్లాడతారు. కారుంటే ఏం చేస్తావని అడిగితే రోజూ సముద్రానికి వెళ్తానని చెప్తుంది సూమీ. కారు తెప్పించలేక జాంగ్బూ వేరే మార్గం వెతుకుతాడు. రోజూ బస్ డ్రైవర్తో పాటు ప్రయాణం చేస్తాడు. ఆ డ్రైవర్ రాత్రి ఒంటరిగా బేస్బాల్ ఆడతాడని కెమెరాల ద్వారా చూశాడు. ఆ రోజు చివర్లో అతనితో కలిసి ఆడి ఒక మేలు చేయమని అడుగుతాడు. మర్నాడు బ్యాంగ్సు, బస్ డ్రైవర్ మరియు జాంగ్బూ కలిసి సూమీని బస్టాప్లో ఎక్కించుకుని బుసాన్ వైపు సముద్రానికి బయలుదేరతారు. తన కోసం ఇంత శ్రమపడుతున్నాడని చూసి సూమీ మనసు కదిలిపోతుంది. జాంగ్బూ పట్ల ఇష్టం కలుగుతుంది. కాని వేరే జిల్లా సరిహద్దులో పోలీసులు బస్ను ఆపుతారు. స్థానిక జిల్లా బస్ వేరే జిల్లాలోకి వెళ్లడానికి అనుమతి లేదు. సూమీ పోలీసుతో వాదించబోతుంది. బ్యాంగ్సు ఆమెను ఆపుతాడు. చేసేది లేక సముద్రం చూడకుండా తిరిగొస్తారు. పనిలో బాస్ ఊళ్ళో మహిళలను అపహరిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని చెప్పి అందర్నీ అప్రమత్తంగా ఉండమంటాడు. అప్పుడే జాంగ్బూ మానిటర్లో సూమీ కనిపించి మాయమవుతుంది. గుండె ఆగినట్టే పరిగెత్తుతాడు. కాని సూమీ అతన్ని పరీక్షించడానికి చేసిన అల్లరి అది. అతను వస్తాడని నమ్మి వేచి ఉంది. మొదటిసారి అతని కళ్లద్దాలు తీసింది. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. జాంగ్బూ ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. లోపలికి రమ్మంటుంది. కాని ఇంట్లో అప్పుల వసూలుదారులున్నారు. సూమీ వస్తువులన్నీ బయటికి విసిరేస్తున్నారు. జాంగ్బూ పరిగెత్తబోయి అకస్మాత్తుగా కళ్ళు మసకబారి పడిపోతాడు. వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడతారు. చెల్లాచెదరైన వస్తువుల మధ్యలో జాంగ్బూ బడిలో చదువుతున్నప్పుడు సూమీ కోసం గీసిన బొమ్మలు కనిపిస్తాయి. సూమీ నిజం చెప్తుంది. తను వేరే అమ్మాయని అబద్ధం చెప్పింది. చిన్నప్పటి తనతో పోల్చబట్టం ఇష్టం లేదని. జాంగ్బూ మాట్లాడ్డు. సూమీ బొమ్మలు చూసి నవ్వుతుంది. మర్నాడు జాంగ్బూ డాక్టర్ సియాక్ దగ్గరికి వెళ్తాడు. కళ్ళు మసకబారుతున్నాయని చెప్తాడు. చాలా తీవ్రమైన సత్యం తెలుస్తుంది. అతని వ్యాధి మరింత తీవ్రమైంది. చాలా త్వరలో చూపు పూర్తిగా పోతుందని డాక్టర్ చెప్తాడు. జాంగ్బూకి ఒకరోజు అంధుడవుతాడని ముందే తెలుసు. అందుకే వెళ్లిన చోటల్లా అడుగులు లెక్కిస్తున్నాడు. చూపు పోయినప్పుడు సులభంగా నడవడానికి. ఈ వైపు సూమీకి అప్పుల సమస్య. ఇల్లు అమ్మి అప్పులు తీర్చుతుంది కాని ఉండటానికి చోటు లేకుండా పోతుంది. జాంగ్బూ మానిటర్లో ఆమెను చూస్తుంటాడు. ఒక వ్యాపారస్తుడితో వస్తువుల పెట్టె పట్టుకుని మాట్లాడుతోంది. అప్పుడే సహోద్యోగి ఒక కారు అనుమానాస్పదంగా అదే ప్రాంతంలో తిరుగుతున్నట్టు గమనిస్తుంది. నంబర్ ప్లేటు చూస్తే అది పారిపోతున్న అపహరణకారుడిది. బాస్కి చెప్పి వెంటనే పోలీసులని పిలుస్తారు. కాని కారు కనుమరుగవుతుంది. అదే సమయంలో జాంగ్బూకి సూమీ కూడా కనిపించడం ఆగిపోతుంది. గుండె ఆగినట్టయి ఆమెని రక్షించటానికి పరిగెత్తుతాడు. దారిలో చూపు పూర్తిగా పోయి సైకిల్ పడేస్తాడు. బ్యాంగ్సు కెమెరాలో చూసి సహాయానికి పరిగెత్తుతాడు. సూమీని ఒక వ్యక్తి చేయి పట్టుకుంటాడు. జాంగ్బూ వాళ్ళ వైపు పరిగెత్తుతాడు. అపహరణకారుడు పారిపోతాడు.
జాంగ్బూ దాదాపు బస్కి దీటుపడతాడు. పోలీసులు వచ్చి సూమీని విచారణ కోసం తీసుకెళ్తారు. జాంగ్బూ రోడ్ మీద ఒంటరిగా మిగులుతాడు. బ్యాంక్సూ పరిగెత్తుకొస్తాడు. చూపు పోయినందుకు జాంగ్బూ స్నేహితుణ్ణి గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు. చాలా రోజులు గడిచిపోయాయి. సూమీ తన జీవితంలో మునిగిపోయి జాంగ్బూని సంప్రదించలేదు. అతన్ని మిస్ చేసినప్పుడు కెమెరాల వైపు చూస్తుంది. కొన్ని నెలల తర్వాత సూమీ తన అభిమాన కాఫీ దుకాణంలో జాంగ్బూని చూస్తుంది. సంతోషంగా చెయ్యి ఊపుతుంది. కాని జాంగ్బూ కర్ర తీసుకుని వేరే దిక్కు నడుచుకుంటూ వెళ్తాడు. సూమీ గుండె ఆగినట్టవుతుంది. అతన్ని అనుసరిస్తుంది. చివరికి ఒక చిత్రకళా ప్రదర్శనశాల దగ్గర ఆగుతుంది. లోపలంతా ఆమె బొమ్మలే ఉన్నాయి. జాంగ్బూ గీసిన బొమ్మలు. జాంగ్బూ మనసులో చెప్తాడు, చూపు పోయింది కాని ఆమె ఇంకా గుర్తు ఉందని. మర్నాడు సూమీ మళ్లీ అనుసరిస్తుంది. ఈసారి జాంగ్బూ ఆగుతాడు. ఎటు వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతాడు. సూమీ అర్థం చేసుకుంటుంది, అతనికి తెలిసిపోయింది తను అక్కడ ఉందని. సినిమా ముగుస్తుంది. ఇద్దరూ కౌగిలించుకుంటారు. చూపు పోయినా ప్రేమ పోలేదు. అతను ఆమెను చూడలేకపోవచ్చు, కానీ గుండెతో చూస్తాడు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేయండి మరియు లైక్ వేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్.